హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి లవ్ స్టోరీతో మేము ముందుకు వచ్చేసానండి. అదే హీరో నాని గారు సమర్పిస్తున్న కోర్టు మూవీ గురించి ఈరోజు రివ్యూ చెప్పబోతున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నాని గారు నిర్మాతగా ప్రజెంట్ చేస్తున్నారు. ఈ సినిమాని అనౌన్స్ అవ్వగానే ప్రేక్షకుల్లో మంచి ఆదరణ, మంచి ఒపీనియన్ అనేది ఏర్పడింది. దీనికి తోడు ఆయన సినిమా ఈవెంట్లో ఇచ్చిన స్టేట్మెంట్కి మరింత ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగిందని చెప్పుకోవచ్చు. మార్చి 14న రిలీజ్ అయ్యే కోర్టు మూవీ మీకు నచ్చకపోతే 2 నెలల తర్వాత రిలీజ్ అవబోతున్న నా హిట్ సినిమా మీరు చూడొద్దు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగా స్టేట్మెంట్ అన్నది కరెక్ట్గా ఆయన అన్నమాట నిలబెట్టుకున్నట్టుగా ఉంది. సినిమా అయితే సూపర్గా ఉందండి. చాలా చాలా బాగుంది. మంచి స్టోరీ తీసుకున్నారు. మంచి మెసేజ్ ఉన్న స్టోరీ అనమాట. నేటి తరం అంటే టీనేజర్స్కి ఒక మంచి మెసేజ్ మూవీ. ఈ మూవీలో హీరో హీరోయిన్లుగా రోషన్, శ్రీదేవి నటించగా ప్రధాన పాత్రలో శివాజీ, ప్రియదర్శి మనకి కనిపిస్తారు ఈ మూవీలో. కోర్టు రూమ్ తరహా సినిమాలు అనగానే వకీల్ సాబ్, తమిళం నుండి డబ్బింగ్ అయిన జై భీమ్, ఇంకా మలయాళం నుండి డబ్బింగ్ అయిన జనగణమన గుర్తొస్తాయి. అలాగే ఈ తరహా సినిమాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ కోర్టు మూవీని హీరో నాని గారు తీసుకొచ్చారు. ఇంకా కథ విషయానికి వస్తే సినిమా ఓపెనింగే విజయవాడ కోర్టులో సీనియర్ లాయర్గా సాయి కుమార్ మనకి కనిపిస్తారు. సాయి కుమార్ దగ్గర జూనియర్గా ప్రియదర్శి ఉండగా ఒక్క కేసైనా నాకు ఇవ్వబోతారా అని ప్రియదర్శి గారు ఎదురు చూస్తున్న సమయంలో ఇదే టైంలో ఒక ఫోక్సో కేసు అనేది సాయి కుమార్ దగ్గరికి వస్తుందన్నమాట. ఆ ఫోక్సో కేసు ఏంటంటే, విశాఖపట్నంలో ఒక వాచ్మెన్ కుటుంబం ఉంటుంది. ఆ వాచ్మెన్ కుటుంబం వాచ్మెన్ కొడుకే మన హీరో చందు అనమాట. చందు అదే ప్రాంతానికి చెందిన ఒక రైస్ మిల్ ఓనర్ శివాజీ గారు కుటుంబానికి చెందిన ఇంటర్ చదివే అమ్మాయిని ప్రేమిస్తాడు. అది నచ్చని జాబిల్లి తండ్రి అంటే మన శివాజీ గారండి, మంగపతిగా ఇందులో కనిపిస్తారు. మంగపతి గారు ఈ అమ్మాయి ఏజ్ని అడ్వాంటేజ్గా తీసుకొని అబ్బాయిపై ఫోక్సో కేసుని నమోదు చేస్తారు. చివరిగా అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత ఈ కేసు సాయి కుమార్ గారిని వెతుక్కుంటూ వస్తుంది. వచ్చిన ఈ కేసు నుండి ప్రియదర్శి గారు చందుని అంటే ఈ హీరోని రోషన్ని ఎలా బయటపడేస్తారు. టీనేజ్ ప్రేమ కథలో అసభ్యత లేకుండా చాలా క్యూట్గా ప్రజెంట్ చేసిన తీరైతే చాలా బాగుంటుందండి. చాలా బాగా ఆకట్టుకుంటుంది. అయితే రొటీన్ సినిమా ఫీలింగ్ కలిగించే మంగపతి క్యారెక్టర్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో, మంగపతి క్యారెక్టర్లో శివాజీ గారు డబ్బు కులం అనే జన్యంతో పెట్టించిన తప్పుడు ఫోక్సో కేసు సాధారణంగానే ఇది చాలా ఫోక్సో కేసు నిజమెంత, అసలు ఇది నిజమేనా లేదా ఇరికించారా అనేది తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ పైన చూడాల్సిందే. తప్పకుండా ఈ సినిమాని చూడండి. టీనేజర్స్కి అయితే చాలా బాగుంటుంది. మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అనమాట. చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.